ఫ్రెండ్స్, నేను బీరకాయ చికెన్ కర్రీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి బీరకాయలు. చికెన్ ఒక 50% కుక్ అయిన తర్వాత, ఎందుకంటే బీరకాయ త్వరగా మగ్గిపోయే లక్షణం కలిగిన కూరగాయ కాబట్టి చికెన్ ముందుగా ఒక 50% ఉడికించుకున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ అంతా కూడా చక్కగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఒక టమాటాను నేను సన్నగా తరిగి వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ అంతా కారం వేసాను. చూడండి, చక్కగా మగ్గిపోయింది. అంతే అండి, బీరకాయ చికెన్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.